హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం బీరంగూడలో అయితే ఒక ఫ్లాట్ సేల్కి వచ్చింది. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి బీరంగూడలో గ్రీన్ మెడోస్ కాలనీ అనేది ఉంది. ఇదైతే 1230 స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ బిట్. ఇది న్యూలీ కన్స్ట్రక్షన్ అవుతా ఉంది. ఇంకొక 5 to 6 months ఇదైతే అయిపోతుంది. ఇది వచ్చేసి హాల్. ఇది ఇది వచ్చేసి కిచెన్. మొత్తం ఈస్ట్ ఫేసింగ్. కిచెన్ ప్లాట్ఫామ్ వస్తే ఇక్కడ వస్తుంది. అది మాత్రమే పూజా రూమ్. అది ఇది బాల్కనీ. ఇది ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుంది. ఇది మొత్తం ఈస్ట్ ఫేసింగ్. ఇది బయట నుంచి వ్యూ. ఇది బాల్కనీ. ఇది మొత్తం అన్ని ఇక్కడ ఇది హెచ్ఎండిఏ లేఅవుట్. అన్ని 40 feet రోడ్స్. ఇక్కడ అన్ని కన్స్ట్రక్షన్ అవుతానే ఉన్నాయి. ఇంకా న్యూలీ కన్స్ట్రక్షన్స్. సో ఇక్కడ క్రాకరీ యూనిట్ అయితే పెట్టుకోవచ్చు ఈ లొకేషన్లో. 1230 స్క్వేర్ ఫీట్ ఇది. సో దీని బెడ్రూమ్స్ వచ్చేసి 2 BHK. ఇది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. విత్ అటాచ్డ్ బాత్రూమ్. అట్నుంచి 14/13 మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకి కామన్ బెడ్రూమ్. ఇదైతే కామన్ బెడ్రూమ్. ఇది 12/13. ఇది సో దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ సేమ్ అదే అవుతుంది. సేమ్ ఇది కూడా విండో అవుట్లెట్. ఇది కూడా స్పేషియస్గానే ఉంది. మొత్తం అయిన తర్వాత అయితే స్పేషియస్గా ఫుల్లీ స్పేషియస్గా ఉంటుంది. ఇది మనకి ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి అట్లా ఉంది చిన్నది. కానీ ఇది కూడా చాలా పెద్దది. 12/13 అంటే పెద్దది. ఇది కూడా ఇది మొత్తం హాల్. ఇది హాల్ కూడా స్పేషియస్గా ఉంది. దీంతో పాటు విండో అవుట్లెట్ కూడా ఉంది ఇక్కడికి. ఇదైతే విండో అవుట్లెట్. సో ఫ్లోర్కి అయితే 2 ఉంటాయి. సో ఇది ఎంట్రన్స్. ఇది సో ఇది 1230 స్క్వేర్ ఫీట్. మొత్తం కారిడార్ స్పేస్ వచ్చేసి 6 feet. ఇది మొత్తం కారిడారే. ఇదంతా కారిడార్. 6 feet ఇదంతా కారిడార్. ఇది లిఫ్ట్. లిఫ్ట్ అయితే ఇది ఇంకా అవ్వలేదు కాబట్టి ఇట్లా ఉంది లిఫ్ట్ పాయింట్. ఇది దీని బ్యాక్ సైడ్ ఇంకొకటి అయితే ఉంది. సేమ్ 2 BHK. ఇదైతే 1380 స్క్వేర్ ఫీట్. సేమ్ 2 BHK ఈస్ట్ ఫేసింగ్. ఇది కూడా సేమ్ ఇదే ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం స్పేషియస్గా ఉంటుంది. ఇది సేమ్ ఇదే ఇది కూడా సేమ్ హాల్. కాకపోతే దీనికి పూజా రూమ్ మాత్రం ఇక్కడ వస్తుంది. కొంచెం హాల్ ఇంకా స్పేషియస్ ఉంది కాబట్టి 1380 కాబట్టి కొంచెం స్పేషియస్ ఉంటుంది ఇంకా హాల్. సో ఇక్కడైతే పూజా రూమ్ వస్తుంది దీనికి. ఇది ఆల్రెడీ వేరే వాళ్ళు తీసుకున్నారు. కాకపోతే పైన మాత్రం అవైలబుల్లో ఉన్నాయి. పైన ఫ్లోర్లో ఇది ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. పైన ఫ్లోర్లో మాత్రం అవైలబుల్గా ఉంది. ఇది సేమ్ 1380 స్క్వేర్ ఫీట్ది. సో ఇది మాత్రం కిచెన్. దీనికి సేమ్ ప్లానింగ్ పైన కూడా. సో ఇది కిచెన్. ఇక్కడ వచ్చేసి
ఇది యూటిలిటీ ఏరియా, ఇది వాష్ ఏరియా యూటిలిటీ. సో దీనికి కొంచెం స్పేషియస్గా వచ్చింది ఇక్కడ. సో ఇది మొత్తం వాష్ ఏరియా. ఇంకా క్రాకరీ యూనిట్స్ అట్లాంటివి అంటే సేమ్ ఇక్కడే పెట్టుకోవచ్చు, సేమ్ దానిలాగానే. ఈ హాల్కి సేమ్ ఆర్చ్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ పూజా రూమ్ నుంచి ఇక్కడ వరకు కూడా పెట్టుకోవచ్చు. చాలా స్పేషియస్ ఉంది, చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్ ఉందో. ఇది మాస్టర్ కదా, సేమ్ దీనికి కూడా అంతే. ఇది కూడా సేమ్ మాస్టర్ బెడ్రూమే. ఇది సేమ్ 14/13. కాకపోతే దీనికి విండో అవుట్లెట్ మాత్రం ఇక్కడ ఉంటుంది. సేమ్ అటాచ్డ్ బాత్రూమే. వెంటిలేషన్ కూడా సేమ్, ఇది విండోస్, వెంటిలేషన్ కూడా ఫుల్ ఉంటుంది దీనికి కూడా. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్. ఇది 13/14 ఇది. సేమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ గా ఇది అయిపోయింది. సేమ్ దీనికి ఆపోజిట్ లోనే దీనికైతే కామన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. 12/13. సేమ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇది విండో. ఇది హాల్ అయితే పర్ఫెక్ట్ ప్లానింగ్, ఫుల్ స్పేషియస్ గా అయితే ఉంది హాల్. ఇక్కడ నుంచి కూడా ఖాళీ. 6 feet కారిడార్. ఓకే ఓకే, ఇంకా 3 feet ముందరకి గ్రిల్ వస్తుందా? ఓకే, మొత్తం 9 feet. 6+3 వచ్చింది. సో 9 feet స్పేషియస్ ఉంటుంది మనకి. ఇదైతే మనకి రోడ్డు 40 feet రోడ్, మొత్తం అన్ని 40 feet రోడ్. ఇక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్ 40 feet రోడ్స్ ఇవన్నీ. సో ఇక్కడ నుంచి మనకైతే ఎంట్రన్స్. ఇది వర్క్ జరుగుతూ ఉంది కాబట్టి సో 24/7 పవర్ బ్యాకప్ కోసం కూడా సేమ్ ఇక్కడ జనరేటర్ అరేంజ్ చేస్తారు ఇక్కడ ఈ ఏరియాలో. అండ్ మంజీరా వాటర్ సప్లై కూడా ఉంటుంది దీనికి, మంజీరా వాటర్ సప్లై కనెక్షన్ కూడా ఉంది. ఇదంతా కింద అనమాట పార్కింగ్ ఏరియా. సో ఇవన్నీ కార్ పార్కింగ్ కోసం. ఇదంతా వీళ్ళు ఉంటున్నారు కాబట్టి తర్వాత మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మొత్తం ఇదంతా కార్ పార్కింగ్కి వస్తుంది. సో ఇది అన్ని అప్రూవల్స్ ఉన్న లేఅవుట్.
ఇక్కడ వచ్చేసి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. ఇది లిఫ్ట్ ప్రొవిజన్. ఇది మన పైకి ఎక్కడానికి స్టేర్ కేస్. సో ఇవి మనకి ఫ్లాట్స్. ప్రతి ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ ఉంటాయి. అన్ని ఈస్ట్ ఫేసింగ్. ఇది ఒకటి. సో ఈ బిల్డింగ్ కి పక్కనే ప్రణీత్ ప్రణవ్ హోమ్స్ కూడా ఉంటుంది. దగ్గరలో కూడా అన్ని, ఇది చూడండి బిల్డింగ్ ఎలివేషన్ అన్ని ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాని మొత్తం. అన్ని స్కూల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడే దగ్గరలో. సిల్వర్ ఓక్స్ కూడా ఇక్కడనే ఉంది దగ్గరలో. సో చూస్తున్నారు కదా, అదే మెయిన్ రోడ్. మొత్తం హెచ్ఎండిఏ లేఅవుట్స్ పార్క్. సో ఇక్కడ నుంచి ఈ లేన్లోకి వెళ్ళాలి. మొత్తం వెల్ డెవలప్డ్ ఏరియా ఇది. మొత్తం అన్ని 40 ఫీట్ రోడ్స్ ఇక్కడ. సో ఇక్కడ నుంచి రైట్. ఇది కూడా ఆల్రెడీ సిసి రోడ్ కూడా అప్రూవ్ అయింది. ఆల్రెడీ కట్టేసిన అపార్ట్మెంట్. ఎగ్జాక్ట్ శివ రెసిడెన్సీ దగ్గర దీనికి పక్కనే ఉంటుంది. దినేష్ హైట్స్, ఎగ్జాక్ట్ దినేష్ హైట్స్ పక్కన. సో ఇది మనకి ఫ్లాట్.